పదం ఏంటంటే శాస్త్రార్థం. శాస్త్రార్థం మన మీ పండితులు మీరు తెచ్చుకోండి, మా పండితులు మేము తెచ్చుకోండి అని మంచి ఆఫర్లో కనిపిస్తుంది మనకు అది. శాస్త్రార్థం అనేది అంటే చాలా మంది యక్షకులు చూసి శాస్త్రార్థం అనేది ఉంది, దానికి ఏదో మనం భయపడి వెళ్ళట్లేదు, లేకపోతే చాలా మందికి తెలుసుకోవాల్సిన విషయం శాస్త్రార్థం అంటే ఏంటి శాస్త్రాల పదానికి ఈ అర్థంతో నేను అనువాదం చేస్తే నువ్వు అట్లా లేకపోతే ఈ అర్థం ఉంది శ్లోకాన్ని అర్థం చెప్తుంటే ఈ అర్థం ఎలా ఉంది ఇది కాదు కదా అని నీతో నేను వాదన కూర్చొని నీ సాక్ష్యంలో చూపించని చెప్తే అర్థం అవుతుంది. ఇప్పుడు నేను దేనికి అనువాదం చేయలేదు, అది అనువాదాలు చేసిన వాటిని నిలబడి చెప్పాను, అనువాదం చేయలేదు. మీరు వెంటనే ఎక్కడ ఎవరికి డౌట్ లేకుండా మరి నేను చెప్తే ఎక్కడ వెళ్ళలేదేమో, మీరు పుస్తకం చూపించండి, మా వాళ్ళకి లోపల పేజీ తీసి చూపించండి, పబ్లిషర్ చూపించండి, ఏ సంవత్సరం ప్రింట్ చూపించండి, అడ్రస్ కూడా చెప్పండి దాకా వచ్చారు. ఈ పేజీ నెంబర్ చెప్పండి కూడా చెప్పాను. ఇంత స్పష్టంగా చెప్పు నెంబరు, పేజీ నెంబరు, పుస్తకము, పబ్లిషరు, అవన్నీ విషయాలు మాట్లాడుతున్నారు. శాస్త్రార్థం చేయాలనే ఉత్సాహం వెంకట చగంటి గారికి చాలా మంచిదండి, కానించుకోవచ్చు దానికి. కానీ వారు మొట్టమొదటి శాస్త్రార్థం చేయాలంటే సాయణాచార్యుల వారితో చేయాలి. సాయణాచార్యుల వారు 600 ఏళ్ల క్రితమే చనిపోయారు. అంటే అప్పటి మనిషి ఆయన, ఆ కాలం నాటి మహానుభావుడు, ఆయనతో చేయలేదు పాపం. కాకపోతే తిరుపతి దేవస్థానాన్ని ఏమైనా అడగాలి. దాశరథి రంగాచార్య గారు చనిపోయారు. మరి వారు ఉన్నప్పుడు మరి వీరు ఇంత ఉత్సాహంగా మరి చదివేవారు లేదు. మరి వారి ట్రాన్స్లేషన్స్ నాకు తెలిసి 25 ఏళ్ళ నుంచి ఉన్నాయి. అవి ఎంత పాపులరో అది కనిపిస్తానే ఉంది. దాని మీద శాస్త్రార్థం రంగాచార్య గారు ఉన్నప్పుడు చేసుకుంటే వస్తాయి. ఆయన మనమల దాకా ఉన్నారు నాకు తెలిసి. అలాగే నేమని వారు లేరు. నండూరు రామ్మోహన్ రావు గారు, వివేకానంద, రాధాకృష్ణ ఇలాంటి మహానుభావులు వాళ్ళతో లేరనుకోండి. టీటీడీ తోటి రామకృష్ణ మిషన్ తోటి, ఎందుకంటే రామకృష్ణ మిషన్ వాళ్ళు వేస్తున్నారు కాబట్టి వాళ్ళు పిలవండి కూర్చోబెట్టి. ఆదిశంకర్లు అలాంటి అర్థం ఎలా రాస్తారని ఆదిశంకర్ని వారి వారసులు 4 శంకరపేటలు 5 ఉన్నాయి. 5 శంకరపేటలు వారి పేరు చెప్పిన వాళ్ళు రామారండి, మాట్లాడమండి, కూర్చోండి. ఇప్పుడు రామానుజ పీఠాలతో కూర్చోండి, రామానుజాచార్యుల వారు అర్థం పలానా విధంగా శ్రీ భాషలో రాశారు అని నేను చూపించాను. రామానుజాచార్యులతో కూర్చోండి, వారు కాదు వారి వారసులతో కూర్చోండి, జిగర్ స్వామి వారితో కూర్చోండి, తిరుపతి దేవస్థానం వారితో కూర్చోండి, రామానుజాచార్యులు చెప్పే శ్రీ వైష్ణవం నుండి అనేక శాఖలు ఉన్నాయి, వారందరితో కూర్చోండి. అలాగే మధ్వాచార్యులు ద్వైత పీఠాధిపతులతో కూర్చోండి. అలా కాకుండా ఇది ఉందయా అని చూపిస్తే నీతో కూర్చుంటే అంటే మతి లేదా? నేను అనువాదం చేశాను చెప్పడం లేదు. నేను ఇంత చిన్న విషయం అర్థం కాదా? మరి నాతో నేను తప్పించుకోవట్లే. నన్ను మీరు అడగాల్సింది ఏంటంటే ఈ అర్థం దాంట్లో నేను చెప్పిన దాంట్లో మీరు ఇందాకన్నారా అబద్ధం చెప్తున్నారా అని. అది ఉందో లేదు, అది ఒకటి చేయాలి. అదే పుస్తకం తీసుకొని ఆయన చెప్పిన రచయిత చెప్పింది ఇది కాదు, ఎందుకు చెప్తున్నావు, రాసిన ఆయన చెప్పిన ఉద్దేశం ఇది కాదు, అర్థము ఇది కాదు, నువ్వు తప్పు చెప్తున్నావు అని చెప్పేసి ఎక్స్పోజ్ చేయాలి. దాని వరకు కూర్చోవచ్చు. కానీ దాని అర్థం మనం కూర్చుందాము, చర్చిద్దాం అని చెప్పేసి అంటే మీరు మూల గ్రంథ అనువాదాలు రచయితలతో చేసుకోవాల్సింది అని ఉంటే చేసుకోవాలి. మీరు ఆశ్చర్యం అంటే హిందూ మతంలో ఇంత శాఖలన్నీ కూడా ఒక వెర్షన్ లో చెప్తుంటే ఎందుకంటే మీరు జస్ట్ వేదం తీసుకొచ్చే చెప్పలేదు. డే 1 రోజు ఫస్ట్ ఎపిసోడ్ లో హిందూ మతంకి ఒక పిల్లర్స్ గా ఉన్న వాళ్ళు దాదాపు ఒక 20 మందికి పైగా వ్యక్తుల్ని చెప్తూ వాళ్ళ పుస్తకాలు చెప్పి ఆ పుస్తకంలో నంబరు, రుక్కు లేకపోతే శ్లోకం నంబరు, తర్వాత దాని పబ్లిషరు, ఇన్ని విషయాలు చెప్తూ మాట్లాడతారు. మీరు చెప్పింది కాదు, తప్పిస్తే స్పష్టంగా సబ్జెక్ట్ రావాలని ఎగ్జాక్ట్లీ ప్రజల కోసం చేస్తుంది, సత్యం కోసం చేస్తుంది. మనం లాస్ట్ టైం చెప్పినప్పుడు మీరు రాసుకోండి, జగన్ వారు ఏది గణపాటి వారు నెంబర్లు రాసుకోండి, చెప్తున్నాం ఫలానా నెంబర్లు ఫలానా కృష్ణ యజుర్వేద సమస్తం 85 శ్లోకాలని చెప్పాం. మరి దాంట్లో మీరు చెప్పిన 85లో ఇక 30 తప్పు ఉన్నది, 44లకు వేరే అర్థం ఉంది, ఇంకా మిగతా అంశాలకు ఉన్నాయి. మీరు చెప్పిన తప్పు అని చెప్పొచ్చు కదా. అవన్నీ మానేసి గడ్డల మీద, శాల్వాల మీద, బొట్ల మీద, అడ్డబొట్టు మీద, నిలువు బొట్టు మీద ఇలా చేయాల్సింది. ఈ పిచ్చి అన్నీ చేస్తున్నారు. ఇప్పుడు శాస్త్రార్థం చేయదలుచుకుంటూ వీళ్ళతో చేయాలి, మాతో కాదు. మాతో చేయాల్సింది ఏంటంటే ఈ వాదము మొత్తంగా నేనుంటాను. ఒక రమణమూర్తి వాదం కాదు, సుందర గారి వాదం, ఎవరి వాదం అసలు మన అద్వైతము, తర్వాత ద్వైతము, తర్వాత విశిష్టాద్వైతము ప్రధానమైన శాఖలు. ఈ ప్రధానమైన శాఖల యొక్క ఆచార్యుల వారి భాష్యం, సాయనాచార్యుల వారి భాష్యం, రంగాచార్య, నేమాని వెంకటనాథ, రామవరపు కృష్ణమూర్తి శాస్త్రి, అలాగే వడ్లమూడి గోపాలకృష్ణ గారు, లేకపోతే వారు ఇందాక నేటువంటి రఘునాథ వారు, అలాగే నేను అప్పుడు గతంలో ఆవిడ సుందర గారు నవలు రాశారండి నలభై మీద. అలాగే స్వామి వివేకానంద, రామకృష్ణ మిషన్ సంబంధించినటువంటి మహానుభావులు ఎంతమంది స్వామీజీలు, అలాగే ప్రభుపాద వారు, ఏం చిన్న సంస్థ కాదు. వీరు ఎంతో సాహిత్యాన్ని వెలయిస్తారు.
ఇవాళ మలయాళ స్వాముల వారి దగ్గర మలయాళ స్వాముల వారి శాఖ వారు ప్రవచించినటువంటి బృహదారణ్య వీళ్ళందరూ మీరు చూస్తే కనుక హిందూ మతం ఎవరైనా మిగిలిన ఆల్మోస్ట్ అందరూ ఒకటే అర్థం చెప్తున్నాం. మీరు ఈ అర్థాన్ని మీరు వెరీ 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 మీ అర్థాన్ని మీ యొక్క శిష్యులు ఎవరైనా అనుకోవాలి. హిందూ మతంలో కన్ఫ్యూజ్ చేయడం అనేది తెలియని వాళ్ళకి వాడు కూర్చొని నెట్ లో కూర్చొని వీడియోలు పెట్టి ఏమి చూసుకునే వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, కానీ ఇది కాదు. దాన్ని డిక్లేర్ చేసి కావాలంటే వాళ్ళ చేత తప్పని చెప్పించండి, మీరు మాట్లాడండి. అలా కాకుండా ఇది ఉంది అని తీసి చూపిస్తే నువ్వు నాతో కూర్చొని మాట్లాడని చెప్తే ఇదేం పద్ధతి? ఇది ఉంది అని చెప్పాను, మేము ఇంకేం చెప్పలే. దానికి అది కూడా ఎందుకు చెప్పాము? మాకేం మేము వేరే పనుల్లో ఉన్నాం. ఆ ఘనాపాటి గారు వచ్చి ఏది చూపించు అన్నారు. మీరు చూపించమంటే చూపించామండి, మాకేం పర్పస్ లేదు, ఉద్దేశం లేదు. గవర్నమెంట్ చర్చ చేయాలని నా జీవితం మొత్తం చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. సార్కర్ అభిప్రాయం చెప్పినప్పుడు చెప్పాను, దానికి కూడా ఉంది బేస్ అని చెప్పడానికి చెప్పాను. అది తర్వాత మారిపోయి అని చెప్పాను. ఇంతకంటే నేను అవుట్ ఆఫ్ కంటే స్టేజ్ మాట్లాడలేదు. మరొక విషయం ఏంటంటే ఆర్ఎస్ఎస్ నేను మాట అన్నాను. ఏమన్నా అంటే గోల్వాల్కర్ చెప్పాడు ఇలా, గోవు మాంసం అనేది విదేశీయులు వచ్చినప్పటి నుంచి మనకు గోవద మొదలైంది. విదేశీయులు అంటే వారి ఉద్దేశంలో ముస్లింలు, క్రైస్తవులు, బ్రిటిష్. వాళ్ళు రాకముందు లేదు అని వారి పాంచజన్యంలో రాసి బంచ్ ఆఫ్ థాట్స్ లో రాసి చూపించిన విషయం నేను క్లియర్ గా చూపించాను. ఇప్పుడు ఈ పాంచజన్యం బంచ్ ఆఫ్ థాట్స్ లో పలానా దగ్గర ఉంది. అది ఇవాళ హిందూ మతంలో ఈ మతోన్మాదం సెక్షన్లు ఏవైతే ఉన్నాయో వారి శిష్య ప్రశిష్యగణం వారి అభిప్రాయాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. అంటే 20 ఏళ్ల క్రితం రంగాచార్య గారు ఈ విధంగా అనువాదం చేసి బ్రహ్మాండ సభలు పెట్టినప్పుడు వీళ్ళంతా ఏ మనసంగం దాకా ఎక్కడ నాకు తెలియదు. వేరే 20 ఏళ్ళ వాతావరణం మారింది. ఇవాళ కూర్చుని ఏమనంటే రంగాచార్య మీద ఖండిస్తూ ఆయన మీద దాడికో లేకపోతే సభకు లేకపోతే ఇంకేమైనా వీడియోలకు దాడికి వెళ్ళేవారు. ఇదంతా కొత్త గాలి. ఈ కొత్త గాలి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు సాయణాచార్యుల వారు చేసినటువంటి నేరం రంగాచార్యుల వారు రాసినటువంటి మాట నా గుండెకి చాలా ఇదిగా అనిపించింది. ఆయన ఆవేదన ఆ రోజుల్లో ఆయన గుర్తుపట్టారు. అది రాజకీయ నినాదం గోవత లేదు. నరబలి నుంచి నారికేళ్ల బలి దాకా అనే మాట వారు వాడారని మీకు గుర్తుందా? నరబలి నుంచి నారికేళ్ల బలి దాకా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయని చెప్పారు కదా. ఇది రంగాచార్యుల వారు రాసినటువంటి అధర్వణ సంహిత అనువాదం యొక్క మొదటి భాగంలో వారు రాసిన ముందు మాట్లాడారు. సాయణాచార్యుల గురించి రాసింది చెప్తాను. మరి గత వీడియోలో చాలా వివరంగా విస్తారంగా సబ్జెక్ట్ వచ్చింది. దాంట్లో వాళ్ళు చెప్పింది అసలు గోవత గతంలో ఉండేది, ఇప్పుడు లేదు. అది మనం దాటి ముందుకు వచ్చింది. నరబలి ఉన్నది, నరబలి నుంచి నారికేళ్ల బలి దాకా వచ్చాం. మనం ఆ రోజులన్నీ వెళ్ళిపోయాయి, అవన్నీ అవసరం లేదు. అంతే, కరెక్ట్ ఆర్గ్యుమెంట్ అది. దాన్ని చాలా మంది చెప్తున్నారు అదే మాట. మధ్వాచార్యుల వారైతే పిండి బొమ్మ చేసుకుని ఇంకో రకరకాల ప్రచారాల పద్ధతులు వచ్చినాయి. మనం అది కూడా మాట్లాడుకుందాం. మనం అయితే వారు చెప్తున్నారు సాయణాచార్యుడు ఒక్కడే చతుర్వేద వ్యాఖ్యాత. ఈ పేజీ నెంబర్ అంటే చెప్పండి, 15వ పేజీ నెంబర్. 15. ఇది ముందు మాటలోనే వస్తుంది ఈ మాట. చాలా విస్తారమైన ముందు మాట రాశారు. సాయణాచార్యులకు సంబంధించిన భాగం చెప్తాను నేను. సాయణాచార్యుడు కృపాళుడు, చాలా గొప్ప మాట రాశారంటే. అతడు పూర్వ ఉత్తర మీమాంసలను సంగ్రహంగా వ్యాఖ్యానించాడు. వేదాలకు అర్థం చెప్పడానికి ఉద్యమించాడు. ఆముష్మిక ఫలాలను ప్రసాదించే 3 వేదాలను వ్యాఖ్యానించాడు. ఇప్పుడు అనేక ఆముష్మిక ఫలాలను ప్రసాదించే 4వ వేదాన్ని వ్యాఖ్యానిస్తున్నారు అని ఈ యొక్క అధర్వణ వేదం గురించి మాట్లాడేటప్పుడు అధర్వణ వేదం వ్యాఖ్యానించే ముందు చెప్పిన చివరి 2 శ్లోకాలను, మొదటి 8 శ్లోకాలను హరిహర బుక్కరాయలను కీర్తించి హరిహరుడు తన అధర్వణ వేదం వ్యాఖ్యానించమని కోరారని చెప్పారు. హరిహర రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. విజయనగర సామ్రాజ్యం లేకపోతే మనం చాలా నష్టం కలిగేది. సాయణాచార్యుడు ఒక్కలే చతుర్వేద వ్యాఖ్యాత. అతని వ్యాఖ్యానం లేని వేదం అర్థం కాదు. వారి అభిప్రాయం. భారత దక్షిణాపథాన్ని తురుష్కులు సుమారుగా ఆక్రమించిన కాలం అది. అప్పుడు విద్యారణ్యుడు భారత ధర్మాన్ని రక్షించడానికి హరిహర బుక్కరాయలచే విజయనగర సామ్రాజ్యం స్థాపింపజేశారు. రాజుల పోషణలో సాయణాచార్యులు వేదాలకు భాష్యం రాశారు. పాశ్చాత్య విద్వాంసులందరూ సాయణ భాష్యంతోనే వేదాన్ని అర్థం చేసుకుంటారు. ఈ వేదం అన్ని చోట్ల వెళ్ళిపోయింది. సాయణాచార్యులు రాసిన తర్వాత సాయణాచార్యులు వారు రాసినటువంటి అర్థం అన్ని చోట్లకి వెళ్ళి ప్రపంచం అంతా కూడా ఆ రకమైనటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి వీలైంది. అంత గొప్ప కంట్రిబ్యూషన్ సాయణాచార్య. పాశ్చాత్య ఆధునిక భారత వేద విద్వాంసులు, ఆధునిక పాత వాళ్ళు కాదు, గత శతాబ్ది వాళ్ళు, ఇప్పుడు కొత్త బ్యాచ్, వీళ్ళు సాయణుని తీవ్రంగా విమర్శించారు. దీన్ని తిన్న ఇంటి వాసాలే రాగండి. తిన్న ఇంటి వాసాలు లెక్కబడుతున్నారు. మీకు వేదం అనేది ఎస్టాబ్లిష్ అయింది, అంత వర్క్ చేసింది ఆయన. ఇప్పుడు ఆయనకే మీరు చెప్తున్నారు, మీరు వ్యాఖ్యానాలు మీరు ఎవరు కూడా వ్యాఖ్యానించలేదు, మీరు అంత పని చేయలేదు. ఇప్పుడు ఆయన ఉద్దేశాలు ఎక్కడికంటే మాట్లాడుతున్నారు. నేనైతే నేను ఆయన ఏంటి
పచ్చి బూతులు వేసాడు. ఆ పదాలు అలా వాడకూడదు. సాయణాచార్యుల పట్ల వాడాడు. వారు అడుగుతున్నారు, సాయనుడు చేసిన పాపం ఏమి? ఈ మాట నాకు అసలు చాలా బాగా అనిపించింది. సాయనుడు చేసిన పాపం ఏమి? అతను వినియోగంలో యజ్ఞ విధిని పశుబలిని వివరించాడు. వివరించిన ప్రతిదానికి పూర్వ ప్రమాణాలు చూపాడు. అంతకుముందు ఎక్కడుందో చూపారు. పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని వికరించడమే ధ్యానంగా కలిగిన వారు, ధ్యేయంగా కలిగిన వారు. పశుబలి వారికి పశువేసగా తోచింది. దాని ఆధారంగా వేద పాలన జీవితం ఆటంకంగా వ్యాఖ్యానించాలని చేతికి అందింది. వాస్తవంగా వేదంలో ఎక్కడ ఆడిజాతి లేనేలేదు అని వారు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, పాశ్చాత్య విద్వాంసులు వేదాన్ని అటవిక జీవనం అన్నారు కదా, అది భారత విద్వాంసులకు తలవంపులు అయింది. వినియోగం విధించినందుకు వారు సాయణాచార్యులు తిట్టుకోసారు. వినియోగం అంటే ఈ పశువు అది పాశ్చాత్యులు ఇంకా మనకు ఎలికలు కదా, అంటే ఇప్పటికే మన మనసులో వాళ్ళే ఉన్నారు. రంగాచార్య గారు చెప్పారు, మనకు వచ్చింది అనుకుంటున్న స్వాతంత్రం తూతు మంత్రమే కదా, అందువల్ల పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు, ఈ మాట సరిపోతుంది వీళ్ళిద్దరికి, పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు వేదానికి సాయనేతర ఆధ్యాత్మిక అర్థాన్ని తోడడానికి ప్రయత్నిస్తున్నారు. మరొకసారి వాక్యం చెప్తారండి, పాశ్చాత్య ప్రభావం గల భారత విద్వాంసులు వేదానికి సాయనేతర ఆధ్యాత్మిక అర్థాన్ని తోడడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నేను ఏం చెప్పాను, రంగాచార్యులు గారు ఎప్పుడో కౌంటర్ ఇచ్చారు ఇలాంటి వాళ్ళకి. అప్పుడు వీళ్ళు పుట్టలేదుగా, అప్పుడు ఎక్కడన్నా చిన్న చిన్న శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడైతే వారు ఏమనేవారు, రంగాచార్య గారు వారు వ్యక్తిగతంగా నాకు బాగా ఆత్మీయులు, అయితే వాళ్ళు నమస్కరించుకుంటూ తలుచుకుంటూ ఆ మహానుభావుడిని ఆయన చేసిన కృషి అపారమైన కృషి అండి. నేనేమంటే మీరు ఏకీభవించక్కర్లేదండి, నేను కూడా ఏకీభవించు. రంగాచార్య వారు దాంట్లో ఇబ్బంది పెట్టుకోవచ్చు, తప్పేం లేదు దాంట్లో. నేను అంటున్న విషయం ఏంటంటే, మీకు పశుబలి అనేది హిందూ మతంలోనే ఉందని వాళ్ళకి లేదని మనం లాస్ట్ టైం మాట్లాడుకున్నాం కదా, అబ్రహాము దగ్గర కొడుకులు బలి సిస్టమ్ ఉంది. మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లోకి వెళ్తే మాట్లాడితే దేవుడు ఆయనకు బలి కావాలని అడుగుతూ ఉంటాడు, ఆయనకు ఏదో అర్పిస్తూనే ఉంటారు. వాడు దహనబలి అంటే రోస్ట్ చేసినటువంటి మాంసం అంట, ఇంక వేరే. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందండి. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ రోజు వాళ్ళు కూడా మార్చుకుని చర్చిల్లో వాటిలో కొత్త నూతన నిబంధనలు వచ్చిన తర్వాత మరి యూదులు ఏం చేస్తాను నాకు తెలియదు. క్రైస్తవులు అయితే కొత్త నిబంధన గ్రంథం ప్రకారం ప్రేయర్లు చేసుకుంటూ సింపుల్ సిస్టమ్ వచ్చింది. అలాగే హిందువులు ఒకప్పుడు మారారు. అందరూ మనకేం సమస్య వచ్చింది దాన్ని. ఈ మాటని హిందూ మతం ఆకాశం అంత అద్భుతమైనటువంటి ఎన్నో మహోన్నతమైనటువంటి ప్రవాహాల భావనల అనేక అనుభూతుల అనేక ఔన్నత్యాల సంగమం. ఇది దాన్ని తెచ్చిన గౌరవాలు, దాన్ని తెచ్చాలనే ఉద్దేశం నాకేం లేదు. తప్పు మాట మాట్లాడుతుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం మానేసి దాన్ని భయపడేటువంటి ఈ వెస్ట్రన్ క్రిటిక్స్ ఎవరైతే ఉన్నారు, మీ దగ్గర ఉంది కదా, దాన్ని ఎక్కిరించే విధానం ఉంది కదా, దాన్ని చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇన్స్పైర్ అయిపోయినట్టు తలవంపులని ఫీల్ అయ్యి దాన్ని దాచిపెట్టి కొత్త అర్థాలు రాసి ఈ రకంగా హిందూ మతం అంటే హిందూ మతాన్ని ఆదిశంకర్లు ఉద్ధరించలేదు, రామానుజులు ఉద్ధరించలేదు, మధ్వాచార్యులు ఉద్ధరించలేదు, సాయనులు ఉద్ధరించలేదు, లేకపోతే ఈ మహానుభావులు ఎవరెవరైతే రాధాకృష్ణ గారు లేకపోతే వివేకానందుడు మీరు ఎవరికి కంట్రిబ్యూషన్స్ లేవు, లేకపోతే వ్యాస రంగాచార్య వేదాలకి అర్థం రాయడం వల్ల ఏ రకమైనటువంటి అదొక మహా ఉద్యమం అండి. ఫస్ట్ టైం అండి పుస్తకం ప్రింట్ చేస్తుంటే ఆ ఎంఎస్కే వాడి పుస్తకం వేసినప్పుడు పుస్తకం ప్రింట్ కూడా మొత్తం కాపీలో ఉండే తెలుసా. సెట్ 9 పుస్తకాలు ఉన్నాయి వాల్యూమ్స్. అడ్వాన్స్ సేల్స్ చేసి రికార్డు సృష్టించి ఆయనకు భారతి గారికి బహుమతి ఇచ్చారు. నా కళతో వాటికి ఉన్న వ్యక్తులు కాబట్టి చెప్తున్నాను. జయకుమార్ గురించి మేము పత్రికలు కూడా రాసాం, రంగాచార్య వారి కాలమిస్ట్ గా రాసాం, నాకు అన్ని తెలుసు విషయాలు. అట్లాంటిది ఆ రోజు హిందూ మొత్తం అమెరికా నుంచి అందరూ కొనుక్కున్నారు, ఇళ్లలో పెట్టుకున్నారు, ఎంతో గొప్పగా ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఇది హిందూ మతం కంట్రిబ్యూషన్ కాదు వారి దృష్టిలో. మీరేమి రాయగా చేసింది ఏమి లేదు. నేనేమన్నా అంటే ఇలా కంట్రిబ్యూట్ మతం వీళ్ళ వల్ల నిలబడితే మీ వల్ల. మీరు ఈ కొత్తగా దాన్ని చూసి కొత్త అర్థాలు రాయడానికి దాన్ని కిట్టించడానికి కొత్త ప్రయత్నం, సాయనేతర అర్థాలు రాయడానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి ఏంటండి, సాయనేతర అర్థాలు రాయడానికి కూడా సాయన దగ్గర పొరపాటు ఉండొచ్చు, వివరించుకోండి. కానీ నేనే అంటానంటే మీరు మొదట అభిప్రాయం పెట్టుకుని దాన్ని బతికే ప్రయత్నం చేయదు. అదొక విషయం. నాకు ఆవు మతం గిట్టదండి, పశువత గిట్టదండి. నేను జంతు బలిని అంగీకరించను, నేను చాలా విషయాలు అంగీకరించాను. కానీ నా అభిప్రాయం బతకడానికి దాంట్లోకి వెళ్ళి అసలు ఏ బలి లేదండి, అసలు ఏమీ జరగలేదండి, అసలు లేకపోతే అంత అన్యాయవాది నేను చెప్తే తప్పు, నేను అన్యాయవాది. కానీ దాంట్లో ద్వైతం ఉన్నప్పుడు ద్వైతం ఉంది, విశిష్టాద్వైతం ఉంది, అద్వైతం కూడా అద్వైత భావన ఉందని చెప్పడం కరెక్ట్ అవుతుంది. ఏముందో చూసి చెప్పుకోవాలి. కానీ మరి ఆ తర్వాత మీ అభిప్రాయం చెప్పుకోవాలి వేరే. నేను వేదన ఇలా ఉంది, నేను అంగీకరించట్లేదు, నేను చెప్తాను, మరి చాలా బాగుంది, ఉందాగా న్యాయంగా ఉంది. కానీ నిజాయితీగా నిలబడి జీవితాలను అర్పించి ఎంతో గొప్ప అపారమైనటువంటి కృషి చేసినటువంటి హిమాలయ పర్వతాలు మనుషులు వీళ్ళంతా కూడా ఏది పడితే మాట్లాడతారు.
మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత పబ్లికేషన్స్ 9848030089.